ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ని స్మరిస్తూ నిరుపేదలకు ఆహారం సమకూర్చాలనే దృక్పథంతో అతి తక్కువ రేటుతో అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే టిఫిను, 5 రూపాయలకే మధ్యాహ్న భోజనం, 5 రూపాయలకే రాత్రి భోజనం. ఇది ప్రపంచ రికార్డు. అంత తక్కువ రేటుతో మనం ఎక్కడైనా రోడ్డు పక్కన టీ తాగినా 10 రూపాయలు తీసుకుంటారు. రుచిగా, శుచిగా, తర్వాత పౌష్టిక పదార్థాలు ఉండే విధంగా వేడివేడి ఆహార పదార్థాలను వండి వడ్డించడం అనేది ఒక విశేషం. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్న క్యాంటీన్ల ద్వారా జరుగుతున్న సేవ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగటం లేదు, ప్రపంచంలో కూడా ఎక్కడ జరగటం లేదు. ఆనాడు 1982లోనే పేదవాడి కడుపు నింపాలంటే 2 రూపాయలకే కిలో బియ్యం అనే పథకంతో ప్రారంభించాడు. ఆ పథకాన్ని ఈనాడు అన్ని రాష్ట్రాలు అవలంబిస్తున్నాయి. ఆ రోజునే 82న ఆహార భద్రత అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ అంటా ఉంది. అటువంటి అన్న క్యాంటీన్లు ఆగస్టు 15న చంద్రబాబు నాయుడు రెండవసారి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయిన తర్వాత 204 అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చక్కగా నిర్వహించబడుతున్న అన్న క్యాంటీన్లు అక్కసుతో మూయించి వేసి వాటిని కొన్నిటిని గోడౌన్లుగా మార్చి కొన్నిటిని రకరకాలుగా ఆఫీసులుగా వాడుకోవటం, సచివాలయాలుగా మార్చడం చేసి అన్న ఎన్టీ రామారావు అన్నా కూడా ఆయనకి ఏమాత్రం గౌరవం లేకుండా అవమానించే విధంగా అన్న క్యాంటీన్లు మూసేసి పేదవాళ్ళ పొట్టగొట్టాడు. పేదవాడి ఆకలి, పేదవాడి శాపమే ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని ప్రజలు భావిస్తున్నారు. ఈ అన్న క్యాంటీన్లో మనము రోజువారీగా 3 పూట్ల ప్రజలు ఇచ్చేది 15 రూపాయలు, ఖర్చు అయ్యేది 90 రూపాయలు. వాస్తవ ఖర్చు 90 రూపాయలు. అంటే 75 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము ఖజానా నుంచి భరించి పేదలను ఆదుకుంటా ఉంది. దానికోసం ఏ విధంగా తిరుమలలో నిత్యాన్నదానం జరుగుతూ ఉన్నదో దాతల సహకారంతో, కంపెనీలు, వ్యాపార సంస్థల సహకారంతో ఈ అన్న క్యాంటీన్లను ప్రభుత్వంపై భారం పడకుండా నిర్వహించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు, మున్సిపల్ మంత్రి నారాయణ ఒక వ్యూహరచన చేశారు. ఇప్పుడు రోజుకి 75 రూపాయలు ఒక్కొక్కరికి భరించడం అంటే రోజు 1 కోటి రూపాయలు అవసరం. ఆ 1 కోటి రూపాయలు కూడా దాతలు ఇచ్చిన డబ్బుని బ్యాంకులో జమ చేయటం ద్వారా వడ్డీతో నిర్వహించాలనే సంకల్పంతో అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. ఈ చారిటబుల్ ట్రస్ట్కి ఆదాయపు పన్ను శాఖ మినహాయింపు ఇచ్చారు. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే కార్పొరేట్ వ్యవహారాల శాఖ సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కింద కంపెనీలు విరాళం ఇస్తే వాటికి పన్ను మినహాయింపు ఇచ్చే విధంగా కూడా ఈ అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్కి అన్ని అనుమతులు వచ్చాయి. ఇది విరాళాలు అనేది ఆన్లైన్లో సేకరిస్తారు. ఎవరైనా ఇవ్వచ్చు. ఆన్లైన్లో విరాళాలు మనం ఇచ్చిన తర్వాత వెంటనే ఆన్లైన్లోనే మనకు రసీదు వస్తుంది. అంతా పారదర్శకంగా జరుగుతుంది.
ఇప్పుడు తిరుమలలో ఎవరైతే దానం ఇచ్చారో దాతల పేరిట ఆ రోజు భక్తులకు అన్నదానం చేస్తారు. అదే నమూనాలో ఒక రోజుకి అయ్యే ఖర్చు 26 లక్షలు. 26 లక్షల రూపాయలు ఎవరైనా విరాళం ఇస్తే వాళ్ళ పేరిట ఆ రోజంతా ఉదయం టిఫిను, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం పెడతారు. అంతేకాకుండా వారి పేరు అన్న క్యాంటీన్ దగ్గర ఉండే ఎల్ఈడి స్క్రీన్ మీద అక్కడ డిస్ప్లే అవుతుంది, అక్కడ కనపడుతూ ఉంటుంది. అందరికీ తిన్నవారందరికీ ఆనాటి దాత ఎవరు అని తెలుస్తుంది. మేము 26 లక్షలు ఇవ్వలేము, 6 లక్షలు ఇస్తే ఉదయం టిఫిన్కి ఈ దాత పేరిట భోజనం పేదలకి వడ్డిస్తారు. ఉదయం పూట ఎల్ఈడి స్క్రీన్ల మీద దాత యొక్క పేరు ప్రదర్శించబడుతుంది. 10 లక్షలు ఇచ్చారు, 10 లక్షలు ఇస్తే మధ్యాహ్న భోజనం కానీ రాత్రి భోజనానికి కానీ సరిపోతుంది. ఆ విధంగా 6 లక్షలు ఇవ్వచ్చు, 10 లక్షలు ఇవ్వచ్చు, 20 లక్షలు ఇవ్వచ్చు, 26 లక్షలు ఇవ్వచ్చు. ఏ విధంగా తిరుమలలో నిత్యాన్నదాన కార్యక్రమానికి ఇతోధికంగా విరాళాలు వచ్చినాయో అదేవిధంగా అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ కూడా నిధులు సేకరించి ఇంకా విస్తరించాలనే ఆలోచనలు ఉన్నారు. ప్రస్తుతం 204 అన్న క్యాంటీన్లు ఉన్నాయి. నిధుల అందుబాటును బట్టి దాతలు ముందుకొస్తే దాన్ని రెట్టింపు, మొదటి దశలో రెట్టింపు చేయాలని ఆలోచన. ప్రస్తుతం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మున్సిపాలిటీల్లోనే నిర్వహించబడుతున్న ఈ అన్న క్యాంటీన్లను ప్రజల నుంచి ఎన్నో విన్నపాలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు, మా మండల కేంద్రంలో అన్న క్యాంటీన్ పెట్టండి, మాది మేజర్ పంచాయతీ, మాకు కూడా అన్న క్యాంటీన్ పెట్టండి అని అనేక మంది విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ విధంగా దాతలను ప్రోత్సహించి అన్నదానాన్ని ప్రోత్సహించాలనే సంకల్పంతో అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్ నవంబర్ దీపావళి నుంచి ఇది వెబ్సైట్ ప్రారంభం కాబోతా ఉంది. మనకు తోచిన విరాళం అన్న క్యాంటీన్ చారిటబుల్ ట్రస్ట్కి దానం చేద్దాం, పేదలను ఆదుకుందాం. పేదలు రోడ్డు మీద అడుక్కునే కంటే ఇలాంటి అన్న క్యాంటీన్లో భోజనం పెట్టడం మనకు పుణ్యం వస్తుంది. అలాగే నిరుపేద విద్యార్థులు ఉన్నారు, కొంతమంది విద్యార్థులు అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు, చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ఆ పేద వర్గాలు కొన్ని సందర్భాల్లో కూలీలు అడ్డా మీద కూర్చుంటారు. ఆ రోజు కూలీ దొరకదు. కడుపు మాడకుండా అన్న క్యాంటీన్లోనే భోజనం చేసి ఆ రోజు గడుస్తూ ఉంది. పేదరికాన్ని పూర్తిగా రూపుమాపాలని, ఆర్థిక అసమానతలను తొలగించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా అడుగులు ముందుకు వేస్తున్నారు. 2047 నాటికి 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదవాడనేవాడు లేకుండా, అప్పుడు పేదరిక నిర్మూలన జరిగితే అన్న క్యాంటీన్ల అవసరం ఒక 25 సంవత్సరాల తరువాత ఉండకపోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఇంకా కొంతమంది పేదలున్నారు, వృద్ధులున్నారు, అనాథలున్నారు. వాళ్ళందరూ కూడా అన్న క్యాంటీన్ వల్ల లబ్ధి పొందుతూ ఆ ముద్ద నోట్లోకి వెళ్ళే ప్రతిరోజు కూడా మహానుభావుడు, యుగ పురుషుడు అన్న ఎన్టీ రామారావుని ఒక్కసారి తలుచుకుంటున్నారు. అదేవిధంగా అన్న క్యాంటీన్లో ఆయన ఫోటోను చూసి తరించిపోతున్నారు. ఆ విధంగా అన్న క్యాంటీన్ అనేది ఒక మోడల్గా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు ఆదర్శప్రాయంగా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకమైన సంక్షేమ కార్యక్రమంగా చేపట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా శుచిగా, రుచిగా, పౌష్టిక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది.